హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈ గాలికి ఏమి ఎక్కడ నాకు తెలుసు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 10:21 అయింది. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఏం వారం బేబీ? ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట. సో నేనైతే కొంచెం ఎమ్మెగ్నూరుకి వెళ్ళవలసిన పనులు ఉన్నాయి. కాకపోతే ఈరోజు భారతికి బాగోలేదు కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు నా మీద ఉన్నాయన్నమాట. ఏం లేవులేండి, సామాన్లు దిక్కెళ్తుంటే అమ్మ ఉంది కాబట్టి అమ్మతో కడిగిస్తాను అనమాట. అమ్మ కడిగించాడు, బయట ఉన్నాయి తీసుకొని రావాలంతే. ఆ తర్వాత ఇదిగో ఈ బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టాలా. సో ఇదన్నమాట నా పని. అండ్ పరుపులు తీసేసాను, ఇంకా కసువు కొట్టి భారతీయ దిక్కుమంటే బండ్లు దిక్కేది లేదు అంటే అండ్ ఎమ్మెగ్నూరుకి వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే భారతీకి అస్సలు బాగాలేదన్నమాట. రాత్రి నుంచి అమ్మకి జ్వరం వచ్చేదనే లేదా? ఎప్పటి నుంచి? వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. హెడ్రికి అవమ్మా నీ పటాకులు కూడా ఒకటి. సో భారతికి అయితే నిన్న రాత్రి నుంచి కూర్చో డాడీ కూర్చో. నిన్న రాత్రి నుంచి ఫుల్ నడలనొప్పి అనమాట. ఇంట్లో పెద్దలు కొంచెం జ్ఞానం కలిగి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి తెలీదు సిజరింగ్ అంటే ఏంటో తెలీదు. దాని తర్వాత ఆరోగ్యాలు ఎట్టుంటాయో మనకి తెలియదు అనమాట. అంటే ఎక్కువ శాతం సిజరింగ్ అవుతున్నాయిలేండి. కాకపోతే ఒక సిజరింగ్ తర్వాత బాగానే ఉంటుంది. భారతి రెండో సిజరింగ్ అయ్యి ఒకసారి ఇట్లా నడాల నొప్పి లేకుంటే అది వీడియోలో మాట్లాడింటే ఒక ఆమె కామెంట్ చేసింది అనమాట, నాకని సిజరింగ్ నేను బాగున్నాను ఎందుకంత ఓవర్ చేస్తున్నారు అని. నేను కామెంట్ చేసి నేను చేయలేదు, నేను అన్నాను మీకు అయితే చాలా బలం ఎక్కువ ఉన్నట్లేండి సిస్టర్ అని. దాని కింద ఎవరో అన్నారు ఇది ఫస్ట్ డెలివరీ, ఫస్ట్ సిజరింగ్ సెకండ్ సిజరింగ్ అని. అప్పుడు ఫస్ట్ సిజరింగ్ అని అక్కయ్య రిప్లై ఇస్తే అప్పుడు ఇంకో అయ్యగా కామెంట్ చేసింది అనమాట. చాలా సంవత్సరం ఆయన నేను లైన్ సంవత్సరం అవుతుందిలే. సో అందుకే నీకు తెలియట్లేదు ఫస్ట్ సిజరింగ్ కాబట్టి సెకండ్ సిజరింగ్ తెలుస్తుందిలే అని అక్కకి రిప్లై ఇచ్చింది అనమాట వేరే అక్క. భారతి కూడా ఫస్ట్ సిజరింగ్ అయినాక ఎప్పుడు నాకు నడాలు నొప్పి అనే మాట బయట అనలేదు, వీడియోస్లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు అనమాట. రెండో డెలివరీ ఎప్పుడైతే నిశ్చమ్మ వచ్చినో సెకండ్ సిజరింగ్ నుంచి బాధ నొప్పి, రాత్రి పూట నొప్పి లేపుతుంది. ఇంకొక 2 రోజులు 4 రోజులు అది భయంకరమైన బాధ పెడుతూనే ఉంటుంది. సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం లేదు, కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తారు, ఒక స్టిక్కర్ ఇస్తారు వాపు వచ్చిన ఈపుల దగ్గర నడాల దగ్గర కనిపించుకోవడానికి. డెలివరీ అయితే అప్పుడు ఇంజక్షన్ వేస్తారు చూడండి, ఆ ఇంజక్షన్ వేసిన చోట. సో కొన్ని రోజులు బాగా అవుతుంది, మళ్ళీ అప్పుడు లేపుతుంది, ఇట్లా నొప్పి లేపుతుంది, అది మామూలే అనమాట. సో దానికి వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే రెస్ట్ తీసుకొని ఉండాలి డెలివరీ అయిన తర్వాత బాగా ఫుల్గా, ప్లస్ బరువు పనులు చేయకూడదు అనేది వాళ్ళు చెప్తారనమాట. భారతీయ అయితే ఇంకా మా ఇల్లు నడచాలంటే భారతీయే. సో ఈ భారతీ నొప్పి నాకు కొంచెం అర్థమైనప్పటి నుంచి నేను తొందర రియాక్ట్ అవుతున్నాను అనమాట. భారతీకి ఏమన్నా అట్టు నొప్పి వచ్చిందంటే ఇంట్లో పనులు నేనే చేయడము, వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి చేస్తామన్నమాట. సో ఈసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ బెల్ట్ ఎన్నైనా చెప్పని, మందులు ఏమన్నా ఇవ్వని, ఆ సలహాలతో పాటు బెల్ట్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మేమే అడుగుతాం మేడం బెల్ట్ ఏదన్నా రాసిస్తారా అని. ఏం మాట్లాడుతున్నా కాదు, నువ్వు నిన్నేమన్నా ఫస్ట్ సరైన బెల్ట్ లాంటి ఏమన్నా వాడుతున్నాను. ఇంతకుముందు ఆ మేడం అయితే అన్ని డెలివరీ తర్వాత బెల్ట్ ఏమన్నా వాడలేదమ్మా అని అంటే సిజరీన్ కానీ మేడం బెల్ట్ వేసుకున్నారు నాకు తెలియదు, మీరైతే ఇవ్వలేదని చెప్తే అవునా అనుకోసానని అవును మేడం అంటే నాకు స్టిక్కర్ ఇచ్చింది మేడం. సో ఈ లెక్క బెల్ట్ కూడా డెలివరీ అయిన తర్వాతే వాడాల, ఇప్పుడు కూడా కాదనమాట, అంతేనా? కొన్ని రోజులు నాకు వెనకనే వాడకూడదు. ఇప్పుడు తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదు అంటే ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఏం కాదు కాబట్టి దానివల్ల నొప్పి తగ్గితే బాగుంటుందని ఆలోచన ఉండదు బెల్ట్ వాడిన తర్వాత. నేను చూస్తున్నాను కదా దగ్గర నుంచి, నేను అంత తొందర నోటీస్ చేయను.
కానీ భారతీయకి ఇది చాలా సార్లే రాబట్టి గ్యాప్ ఇచ్చి వస్తుంది. వచ్చిన సేపు మాత్రం భారతీయులు పడిపోతారు అనమాట. ఇప్పుడు బాగుంది కూర్చొని కొంచెం వీడియో కెమెరా అన్నమ్మడే ఇంతసేపు పండుకొని ఉండే అనమాట. సో దానికి తోడు పిల్లలు కొంచెం సతాయిస్తారు. భారత్ మా అందరి మీద అరుస్తుంది. అంటే మామూలే ఆ పెయిన్ని ఇది చేయలేక మా మీద చూపిస్తుంది. మేము అర్థం చేసుకోగలము. సో ఇంకోటి ఈ పాటికి హాస్పిటల్ ఇప్పుడు పదం తెరిచింటారా సాయంత్రమా? సో ఇప్పుడు మేము వెళ్ళాలనుకుంటున్న హాస్పిటల్ అయితే సాయంత్రం 4-5 గంటల నుంచి తెరుస్తారేమో. సో ఆ మేడం కూడా భారతి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మేడమే కాబట్టి అక్కడికి వెళ్దాము అని అంటుంది. వెళ్తాము. చెప్పితే అర్థమవుతుంది ఆ మేడంకి. చెప్పి మా సార్ నుండి ఇప్పుడు ఉండదు మేడం. ఇంకోటి సో ఇది మంత్ ఎండ్ కాబట్టి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చే టైం ఇదే. సో వస్తే తొందరగా వస్తుంది మా అంచనా ప్రకారం. ఈరోజు మిస్ అయ్యిందంటే రేపు, లేకపోతే చెప్పలేము. ఇంకా వస్తుంది మొత్తానికైతే. వస్తే మాకంటే ముందర మేము ఎంత ఎదురు చూస్తామో పేమెంట్ కోసం తెలియదు. కానీ మేము కట్టాల్సిన వాళ్ళు మాత్రం డేట్లతో సహా వాళ్ళకి అర్థమైపోయింది. మేము కట్టి ఒక 2 రోజులు ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేస్తారనమాట ట్రీట్మెంట్. మాకి పంపించు వచ్చాయా అనేది, లేకపోతే ఊరికే పలకరించడం కానీ, లేకపోతే అనడం. సో మాకంటే ఎక్కువ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పర్లేదులేండి, మాకు కూడా అన్ని తక్కువైకుంటే వస్తాయి నిదానంగా. అది కూడా హ్యాపీయే. సో ఏది ఏమన్నా ఉన్నా ఈ నెల నేను చేయాల్సిన మెయిన్ పనులు ఏంటంటే కట్టేటివి నా జీవితకాలం కడతానేమో ఎవరికి తెలుసు. అవన్నీ పక్కన పెడితే నెంబర్ 1 హెబ్రిడ్ స్కూల్లో జాయిన్ చేయాలి. ఖచ్చితంగా ఈ నెల జాయిన్ చేసి తీరాలి వచ్చిన వెంటనే పైసలు. తర్వాత హెబ్రిడ్కి కావాల్సిన యూనిఫామ్ కానీ ఏమన్నా ఉంటాయి కదా అవి. ఇదే మెయిన్. ఇంకా ఆటో రిపేర్ అంటావా ఒక 2 నెలలు 3 నెలలు అయినా 2 నెలలు అయినా అనుకుంటాం కానీ మేము దాన్ని అదే ఆయిల్ లీక్ అయితే మీకు చాలాసార్లు చూపిస్తుంది కదా. చేపిద్దాం అనుకుంటూనే ఈ నెల చేద్దాంలే, సర్లే వద్దులే ఈ నెల ఇక్కడ జరిపా కదా, రేపు నెల చేపిద్దాంలే, సర్లే మరి ఇంకో నెల చేద్దాంలే, ఈ నెల ఇక్కడే కానీ అనుకుంటాం కదా. ఇట్లా అనుకోబట్టి టైం గడిచిపోతుంది. కానీ దాన్ని మాత్రం చేపించట్లేదు మేము. ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలీదు. బైక్ని కానీ ఈ నెల రేపు నెల చేపిద్దాం అనుకుంటాం. మేము పూర్తిగా బండి మధ్యలో ఆగిపోతే దొబ్బుకొని వచ్చి ఇంటికాడికి మెకానిక్ని పిలిపించి చేయించుకుంటుంది. అంటే పూర్తిగా ఆగిపోయేంత వరకు చేపిలే. రేపు నెల అనుకుంటా. పూర్తిగా ఇంజన్ స్ట్రక్ అయ్యేంత వరకు చేపిలేదు అనమాట మేము. సో అట్లా మేబీ ఆ డబ్బున ఆ పరిస్థితి తెస్తామో ఏమన్నా నాకు కంగారు అవుతున్నది. బండి మహా పెద్ద ఖర్చు వస్తే ఎంత వస్తుంది చెప్పండి. కానీ ఆటో నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎంత వస్తుంది. సో ఆ పరిస్థితి రాకముందే చేయించాలనుకుంటున్నాను. కానీ ఇవన్నీ లెక్క వేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ నెల కూడా చేయించలేము. సో హోప్ రేపు నెల ఎదురు చూద్దాం. అది మొత్తానికైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకోటి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా పేమెంట్ ఈరోజు పడాలి. మా నమ్మకం ఈరోజు పడుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మధ్యలో శనివారాలు ఆదివారాలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ చూద్దాం. అంతవరకు కొంచెం ఇంకా పడుకునే ఉంటాను. నేను మెత్తడు రొగ్గు వేసుకుంటాను ఫ్రెండ్స్. పండుకునే కూడా దుబ్బుది భారతి కొనుక్కొచ్చింది కదా రొగ్గు. ఆ రొగ్గు వేస్తున్నాను. భారతీకి నడాలి నొప్పి అన్నప్పటి నుంచి దీని మీద పండుకొని నేను వద్దు అన్నప్పుడు తెచ్చింది పెద్దది బెడ్. ఇప్పుడు కావాలనుకుంటుంది కానీ నాట్ పాసిబుల్. అయినా బెడ్ వద్దు, అది పేరుకే బెడ్. ఏం మెత్త ఉండదు ఏముండదు, దాని మీద పండుకొని ఏడుస్తుంటున్నాను నడాలి నొప్పి అని. అప్పుడు ఓకే. ఇప్పుడు మరి నన్ను ఎవరు వెయిట్ చేయదు ఉండదు. మీరు వెళ్దామంటే వెళ్ళొస్తా తొందరగా. రూట్ కనుక్కొని రావాలి ఫ్రెండ్స్, వేరే పనులండి. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి మాకు సంబంధించింది. అండ్ దాని గురించి వెళ్దాం అనుకుంటున్నాను. టైం అయిందిలే, 10:30 అయింది. ఉంటుంది ఫ్రీ వస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. సో అది ఫ్రెండ్స్, కసువు ముక్కల్లా నా కాళ్ళు భూమితులు అనుకుంటున్నాయి. కసువు ముక్క నేను చేస్తాను ఫ్రెండ్స్. చెప్పు ఏమో చెప్తున్నావు, నా గురించి చెప్తున్నా లేదండి. నేను బాగుంటే నేను వినోదని అది చెయ్యను కూడా అని అడగను. నేను బాగాలేనప్పుడు ఒకటి అసలు అయితే నాకు ఎంతో పని తప్పించినోడు అవుతుంది.
అవుతాడు. ఇంకొకటి వినోద్ ఇట్లా బారినప్పుడు తను ఎంత మడసంగా చేస్తుంటాడు అనమాట పని. ఇదే కొంచెం నాకు ఆరోగ్యం అన్నప్పుడు తలా ఒక పని చేసుకుంటే గడ్డకైపోతాం కదా, పని చక్కని అనుకసాలని చెప్తాను. కానీ థ్యాంక్స్ వినోద్, పని బాగా చేస్తున్నావు, నన్ను అర్థం చేసుకుంటున్నావు. ఇంకొకటి ఏ చిన్న విషయం వచ్చినా కూడా ఇంటికి పోకుండా మనమే చూసుకోవాలి ఇంట్లో పరిస్థితి, అర్థమైనా? నేనేమంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే భారతి నన్ను 2 రోజులు మీ అమ్మది ఉండి రా ఆంటీ, నేను ఈ మాట అనుకుంటే రివర్స్ చెప్తాను అనమాట. ఒక్కోసారి వద్దులే కాలుతున్నది పైగా. సో నేనేం చెప్తానంటే ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతుంటే, పెద్దలు కాస్త లోక జ్ఞానం అంటే కాస్త ఇప్పుడు మా పిల్ల ప్రెగ్నెంట్ అయింది కదా, ఈ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయితే ఈమె జీవితం ఫ్యూచర్ బాగుంటుంది కదా అని ఒక్క మాట వేస్తే బాగుండు. పెద్దలైన వారు మన మాటలు ఎక్కువ తీసుకొని డాక్టర్లు పెద్దోళ్ళని అడిగారు కదా. సో మాకి వీటి వరకు ఏంటి ఆలోచిస్తాం చెప్పండి. సిజరింగ్ అంటే కూడా సరిగా ఐడియా లేడు, మాకు సిజరింగ్ వద్దు నార్మల్ డెలివరీ కావాలి, వాళ్ళని ఏంటి మాట్లాడతాం మనకు తెలియదు అనమాట. సో సరే మనం మార్చలేం, కానీ ఇప్పుడు మేబీ ఉచిత సలహాలు ఎవరు తీసుకోరు, ఇవ్వడం కూడా తప్పే. కానీ నా ఉద్దేశం షేర్ చేసుకుంటున్నాను. మన పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలి అంటే కొడుకున్నోళ్ళు కానీ కూతురున్నోళ్ళు కానీ, కూతురున్నోళ్ళు అయితే మీ కూతురు ప్లస్ అల్లుడు బాగుండాలని నార్మల్ డెలివరీ అయ్యేటట్ట డాక్టర్లతో ముందరే మాట్లాడండి, జాగ్రత్తలు తీసుకోండి, ఎట్లా చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, సిజర్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటివి ముందే అడగండి డాక్టర్లని. అండ్ అదే కూతురు కోసం చేయండి. ఆడపిల్లలు ఉన్నోళ్ళు అయితే, కొడుకులు ఉన్నోళ్ళు అయితే కోడలు నా కొడుకు బాగుండాలి కాబట్టి నార్మల్ డెలివరీ అయితే వాళ్ళ మనుషులు బలంగా ఉంటారు, కుటుంబాన్ని అంతనే జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలో మీకేమైనా చిట్కాలు తెలిసింటే ముందరే చెప్పండి. తెలియకపోతే డాక్టర్ని అడిగి ఏం చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందమ్మా అని అడిగి అవి తెలుసుకొని మీ కోడలకి లేదా కూతుళ్ళకి చెప్పండి, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి. అనుకున్నంత ఈజీగా ఉండదు. భారతి మనిషే మారిపోయింది మొత్తానికి. సిజరింగ్ అయినప్పటి నుంచి, 2వ సిజరింగ్ అయినప్పటి నుంచి కూర్చుంటే లేదు, కాళ్ళు వాస్తాయి, నడాలు వాస్తాయి, జ్వరం వస్తుంది, నీరసంగా అయిపోతుంది, ఒక రకంగా అయిపోతారు. భారతి అనే కాదు, మరి సెకండ్ డెలివరీ అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ కమెంట్లో చెప్తుండ్రేమో కానీ నేను కమెంట్లు ఆన్ చేయట్లేదు, ఎందుకంటే చెప్తున్నాను కదా, నేను ఈ సమస్యల నుంచి బయటపడేంత వరకు నేను మరి ఎక్స్ట్రా నెగిటివిటీ తీసుకోదలుచుకోలేదు. ఇంకా పాజిటివిటీ అంటావా కామెంట్లో కాకపోయినా అది ఎలాగోలా నా దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంది. దానికి మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఏమో చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం నా వీక్నెస్ అయిపోయింది ఈ మధ్యన. ఒకటి, స్త్రీ సిజరింగ్ అయితే చాలా బలాన్ని కోల్పోతుంది, ఇది నిజం శరీర బలాన్ని కోల్పోతుంది. సో అదే ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నాను. మేబీ నాకు సరిగా రాలేదేమో, ఏదైనా మిస్టేక్ మాట్లాడితే నన్ను క్షమించండి, సారీ. ఇది నా అనుభవం, నేను చూస్తున్న అనుభవం, నేను ట్రావెల్ చేస్తున్న అనుభవం. సో నా భార్య సంగతి నాకు తెలుసు, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మనం ఏం చేయలేం, కొన్నిసార్లు మనం చేయి జారిపోతే. ఇప్పుడు భారతికి ఏం చేస్తాను చెప్పండి, సడన్గా కళ్ళు తిరిగి బీపీ డౌన్ అయ్యి కళ్ళు కనపడినట్ట హాస్పిటల్కి పోతే అప్పటికప్పుడు చేయాల్సిందే అండి. సో మాకు కూడా ఈ పెయిన్ వచ్చేంత వరకు దీని గురించి మాట్లాడాలి, ఆలోచించాలనుకుని తెలియదు అనమాట. సో అట్లా ఏదో దేవుడు అట్లా చేస్తే చెప్పలేం, కానీ మన చేతుల్లో ఉన్నంత వరకు అయితే అలా కాకుండా ఆలోచించండి, కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రయత్నం అయితే చేయండి బాగుండడానికి, నార్మల్ డెలివరీ అయ్యేలా చూసుకోవడానికి. ఈ మాటలన్నీ భారతి చెప్తే బాగుంటుంది. భారతి మళ్ళీ చెప్తావా? చెప్తే నేనే చెప్తాను, నువ్వేం చెప్తావు? సో కేవలం వీడియో ఆన్ చేసిన దానికి లేదు కూర్చునింది ఫ్రెండ్స్. లేకపోతే ఇంతసేపు సామాన్లు భయంతో అడిగించానంటే మీరే, లేకపోతే నేను లేస్తలకలు అన్నీ అయ్యి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు కసువు కొట్టేసి బండ్లు తుడిచేసి వద్దా? ఓకే. సో
సైకిల్ లోపల పెట్టి విన్నది ఆ పాప తొక్కేది లేదు ఏం లేదు. అయిరమ్మా నేను బయటికి రాను, నాకు జ్వరం వచ్చేది కదా అందుకరకు తొక్కుదు మా సరికి బయట తొక్కిస్తాను, నేను నేర్పిస్తాను నీకు. చిన్న సైకిల్ బాగా నేర్చుకునేవు కదా అయినా నిసి పాపది. ఐరమ్మ ఇట్లా నీకే అమ్మ ఇష్టమా నాయన ఇష్టమా? ఒక్క మాట చెప్పు, నువ్వు దొంగదానా రెండు పేర్లు చెప్తావు. చెప్పు, నాయన ఇష్టమా అమ్మ ఇష్టమా? మీ నాయన అడుగుతాడు పై ఇప్పుడు వినది అడుగు రా. సుడిగా వాళ్ళ ఆయన కాడ ఆ మాట నాకు అడిగి మాట. రా మమ్మీ ఇట్రా, అయిరా మమ్మీ ఇట్రా ఇటుకి రా. వినోద్ లే అడుగు వినోద్ ఇప్పుడు. బిగలు పట్టుకునేవు కదా. ఏంటికి లే ఐరా పాప ఇప్పుడు క్లియర్గా మాట్లాడుతుంది, మమ్మల్ని తిడుతుంది కూడా మా అమ్మ. ఐరమ్మా దా మనం పడుకుందాం దా మమ్మీ. ప్యాంట్ ఏం అవసరం లేదు, అట్లే బాగున్నావు కదా. ఉతుకుతాను వినోద్, ఇడి చేసిన బట్టలు పెట్టండి, నేను ఎప్పుడు అట్లా ఉతుకుతూనే ఉంటా, ఇడి చేస్తూనే ఉంటారు రోజు. అంటే ఏడు దగ్గర ఇట్లా నన్ను కూడా పెట్టమ్మా అనికష్టం ఉంటుంది ఇట్లా దా ట్రై చేయి. ఇట్లా అట్లా ఇట్లా నాకేం చెప్పదు వినోద్, నువ్వు చెప్పక ముందే నేను రోజు నేనే నింపి పెడతాను. నేను ఊకే నాకు చెప్పద్దు, ఏం చెప్పదు నాకు. ఏం చేస్తావు, ఎంటికలు పెరిగావు కదా. నిదానం నిదానం తీతునా. యాటికంటే నాకు తిండి పనులు ఉంటాయి. పనున్నది నాకు పని ఏంటికంటే నీకు చెప్తే అర్థమవుతుందా? మరి అందుకే చెప్పును. అన్నం చేయాల వినోద్, నానబెడదన బియ్యము వచ్చినా చేస్తున్నాం. పాడు ఆయన చిట్టి చిలకమ్మ పాడు, చందమామ రావే పాడు పాట. శబాష్ మమ్మీ, నువ్వు పాడు ప్రైజ్. కోటి పూలు తేవే తేవే. చిట్టి చిలకమ్మ పాడండి. నువ్వు పాడు, రాదు కదా నీకు. పాడు ప్రైజాకి బాగా పాడు చూడు. చిట్టి చిలకమ్మ వచ్చి కదా నీకు కూడా. ఏబిసిడీలు మాత్రం నేర్చుకోలేదు చూడు నువ్వు.
ఎన్ని వస్తాయి ఏబిసిడీలో? అయిపోయినా వినర్? ఈ ఐరమ్మ బాగానే చెప్తుంది చూడు వినర్. ఏం టైం చేస్తావా? అర్సొద్దాని మమ్మీ మరి సంగవేరా ఆ గేట్ అవి అవు కదా ఏముంది.